సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హీరో శివాజీ గారు. కూటమి సృష్టించిన సునామీ మీద ఆయన విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. నమస్తే సుమన్ టీవీ. ఎలా ఉన్నారు సార్? అందరికి శుభాకాంక్షలు. బాగున్నా అండి. నాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్ల మంది ఆంధ్రులు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఉన్నారండి. మీకు గుర్తుందా సార్, మనం 2021 లో అనుకుంటా ఇంటర్వ్యూ చేశాము. ఇంటర్వ్యూ చేసినప్పుడు 2024 ఎలక్షన్ నేను చెప్తా 2024 ఎలక్షన్ లో గనక చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మనందరం మర్చిపోవటమే. ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి. కరెక్ట్. అవి మొన్న ఈ మధ్యన ఒక 15 days బ్యాక్ వరకు కూడా బాగా వైరల్ అయ్యాయి సార్. ఆ బిట్ వరకు కాదండి, 15 days కాదండి, ఎవ్రీ 2 months కి అది వస్తా ఉండేది అప్పటి నుంచి. మీరు అన్నట్లే అయింది సార్, అలాగే జరిగింది, వచ్చేసారు. నేను మీతోనే అన్నాను. అవును, మీరు కావాలంటే మీ వీడియోస్ లో ఎక్కడ ఉందేమో చూసుకోండి. ఉంది సార్, ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ లో ఏం లేదు. ఆయన చాలా ఘోరంగా ఓడిపోబోతున్నారని 1 year బ్యాక్ మీతోనే ఇంటర్వ్యూలో చెప్పాను నేను. ఆయన సీటు గెలవడమే కష్టమయ్యే పరిస్థితి అండి. మీరు చూసుకోండి, మీ వీడియోస్ చూడండి, మన వాళ్ళు ఎవరైనా చెక్ చేయమని అన్నారు. ఇవన్నీ మాట్లాడు. ఎందుకంటే అండి, ప్రజల్లో తిరిగాను కాబట్టి నాకు యాక్చువల్ గా నేను ఒక 10 మంది కుర్రాళ్ళతోటి 2023 జనవరి 15వ తారీఖు పండగ వెళ్ళిన తర్వాత దగ్గర నుంచి ఆగస్టు వరకు, అంటే నేను అప్ టు బాస్ ఆ షూటింగ్ 90s షూటింగ్ స్టార్ట్ చేసే వరకు కూడా ఆ సర్వేస్ జరిగినాయండి. నేనేం పోలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, నేనేం పోలేదు గ్రౌండ్ లోకి. ఎప్పుడైనా ఆదివారం వెళ్ళి వాళ్ళకి డబ్బులు, వాళ్ళ ఖర్చుల గురించి పంపించాను. నాతో పాటు 10-15 మంది ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారండి దానికి. అప్పుడే టోటల్ గా అర్థమైపోయింది. నేను సెప్టెంబర్ యాక్చువల్ గా దీన్ని సెప్టెంబర్ అక్టోబర్ లో దసరా పండుగ రిలీజ్ చేయాలి దాన్ని. నేను నాకు బిగ్ బాస్ రావటం, నాకు అది #90s రావటం తోటి పక్కా పెట్టేశానండి. ఎందుకంటే నా పిల్లల కోరిక నేను మళ్ళీ యాక్ట్ చేయాలనేది దేవుడు నా దగ్గరికి పంపించాడు. సో ఆ విధంగా నేను అది బయటకు రివీల్ చేయలేకపోయాను. చాలా మంది కార్యకర్తలతో పంచుకున్నాను. అది సింగిల్ డిజిట్ రాబోతా ఉంది ఇతనికి అని చెప్పి. బట్ అమోఘం అండి, అద్భుతం. మళ్ళీ జరుగుతుందో లేదో తెలియదు, మనం చూస్తామో లేదో తెలియదు. ఎప్పుడైనా కానీ ప్రజలు అమాయకులు, గొర్రెలు. మనము నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలకి ఇచ్చినవి ఏమైనాయో, అన్నదమ్ములకి ఇచ్చినవి ఏమైనాయో, ఇంకా ఏంటండి స్కూళ్ళు కట్టాను, ఆ పిల్లల చదువులు ఏమైనాయో, ఇంతమంది ప్రేమ ఏమైందో. బాస్ ఎక్కడున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ప్రజల్ని నేను బటన్ నొక్కి డబ్బులు ఇస్తే వీళ్ళకి ఇంకేం అవసరం లేదు, ఆ బిస్కెట్స్ వేస్తే సరిపోద్ది, వాళ్ళందరూ నాకు ఓట్లేస్తారనే భ్రమలో కనీసం బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయిన ప్రాపాన పోలేదండి ఈ రోజు. ఇప్పటికి ఎందుకో అమాయకులైన పిల్లలు చాలా మంది చాలా మోసం చేశారు సార్. పాపం కొంతమంది పిల్లల్ని వీళ్ళు డ్రగ్ అడిక్ట్ లాగా చేస్తారు. అతను ఏదో దైవాంశ సంభూతుడిలాగా ఇలాగా అతన్ని ఒక ఐపాక్ టీం అలా క్రియేట్ చేసింది. నిజానికి ఎన్ఆర్ఐలు కూడా మీరు చూసారు, 2-3 పరమ నీచమైనటువంటి వీడియోలు. అది పార్టీని చాలా డ్యామేజ్ చేసింది, వైసీపీని. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో తెలీదు. ఇంకొక అతను నిన్న మనం చూసే ఓడిపోయిన తర్వాత డాక్టర్ చింతా ప్రదీప్ ఏదో ఉంది అతని పేరు. అతనంటే నేను పర్మనెంట్ గా వద్దాం అనుకుంటున్నాను, నేను ఆలోచిస్తా ఉన్నాను, జగనన్నకు తోడుగా. పిచ్చివాడ, భూమి మీద ఒకటే గుర్తుపెట్టుకు ఎప్పుడైనా ప్రదీప్, ఈ భూమి మీద దేనికోసం కూడా నీ జీవితాన్ని త్యాగం చేయి. నీ జీవితాన్ని మనము అమాయకంగా, అది రాజకీయ పార్టీల కోసం కావచ్చు, ఒక వ్యక్తుల కోసం కావచ్చు, నీ కోసం, నీ ఫ్యామిలీ, నీకు పిల్లలు, ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ డెసిషన్స్ ఇలాంటివి తీసుకోవద్దు. రాజకీయాల్లో వాళ్ళందరూ బాగానే ఉంటారే, మీరందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ బూతులు తిట్టుకోవటం, పెళ్ళాలను తిట్టడం, అమ్మలక్కలను తిట్టడం, ఏంది ఇది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మేము తలుచుకుంటే ఏమవుద్ది? చేయలేరా? దొరుకుతాడా? ఎక్కడెక్కడ ఉన్నాడు భూమి మీద లాక్క రాలేరా? ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద పనే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మేడం జగన్మోహన్ రెడ్డిని ఓన్ చేసుకుంటే వ్యూస్ పెరుగుతాయి, అలాగే వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయని ఇష్టం వచ్చినట్టు తెలిసినా తెలియకపోయినా ప్రతి అడ్డమైన వెధవ, చదువు సంధ్య లేని వెధవ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తిని
ఇష్టం వచ్చినట్లు ఒక ఇద్దరు ముగ్గురు, వాడు ఎక్కడో గుంటూరులో ఉంటాడు ఒకప్పుడు వాడు, ఇంకొకటి ఎక్కడో ఉంటాడు రాయలసీమలోనే ఎక్కడో ఉంటాడు వాడు, ఇంకొక అబ్బాయి దర్శి అబ్బాయి అనుకుంటా. ఆ అబ్బాయి ఏంటో ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడు ఊడేది, మనకేమీ పోయేది లేదు మేడం. లాక్ రావచ్చు, ఇప్పుడు కావాలనుకుంటే నేను కేసులు పెట్టి తీసుకురావచ్చు. ఇది మీకెందుకురా బాబు? ఎక్కడికి పోతున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు డ్రగ్స్ దొరకని టౌన్ లేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. ఆ పిల్లలు తాగిన తర్వాత పెట్రోల్ బాంబులు తయారు చేస్తున్నారు, రకరకాల మారణాయుధాలు తయారు చేసి నైట్ టైం టౌన్ లో ఎవడన్నా కనపడితే కొడతా ఉన్నారు. మొన్నటిదాకా ఈ ప్రభుత్వం ఉన్న మన 4వ తారీఖు ముందు వరకు కూడా ఇది అంతా కూడా యూట్యూబ్ ఛానల్స్ లో కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు అంటే ఇది, కమ్మోళ్ళు అంటే ఇది, లేదు కాపులంటే ఇలాగా. ఇప్పుడు ఇంకా కొత్తది ఏం చేస్తారు తెలుసా మేడం? ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడున్న జనసేన టీడీపీ మధ్య రెచ్చగొట్టే ప్రకటనలు మొదలవుతాయి. అక్కడ అవమానం చేశారు, ఇక్కడ అవమానం చేశారు. లైక్ మన ద సో కాల్డ్ ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, తిలకపల్లి రవి, ఆయనకు అంత వయసు వచ్చింది, వివరం లేదు ఇప్పటికి కూడా. మనిషికి ఏం మాట్లాడతాడో, పెద్దవాడు అనాలంటే బాధగా ఉంది. ఆయనకి ఇంత కూడా ఎంత విషం కక్కాడు. దేవులపల్లి అమర్, చాలా గౌరవం ఉండేది నాకు అతని మీద. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఎంత హీనంగా మాట్లాడంటే మొన్న ఈ మధ్య కూడా లేని అబద్ధాలు. మేడం నాకు 50 సంవత్సరాలు, అమర్ నాకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దోడై ఉండొచ్చు. నాకు తెలుసు ఏం జరిగిందో రాష్ట్రంలో. ఈ జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు. దేవులపల్లి అమర్ గారు జర్నలిజాన్ని అమ్ముకున్నారు సార్. నేను ఈరోజు చెప్తున్నా, మీరు విలువలతో జర్నలిజం చేశాడని ఒకప్పుడు నేనే చెప్పాను. విలువలను అమ్ముకున్నారు అమర్ గారు. ఒక్కసారి గుండె మెచ్చి చేసుకొని మీరు ఏం మాట్లాడారో, ఈ 5 సంవత్సరాలు మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఎంత విషం చిమ్ముతుంటే చూస్తూ ఉన్నారు. ఢిల్లీలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి మీడియా ఛానల్స్ ని ఆంధ్రప్రదేశ్ లో అద్భుతాలు జరిగిపోతున్నాయని అబద్ధాలు చెప్పారు. ప్రజలు ఎప్పుడు కూడా అలా చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019, 2014 మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన అరాచకాన్ని ప్రజలు గమనించారు. నాయకుడు పనిచేశాడు, కొంతమంది విధ్వంసం సృష్టించారు. ఏమీ మాట్లాడాల, బాబు గారు గెలుస్తున్నారనే అనుకున్నారు. ప్రజలు చూస్తారు మేడం. ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరిచ్చే తాయిలాలకి, మీరిచ్చే డబ్బుల కోసమో సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎప్పుడు పాకులాడరండి. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇతను ఈ డబ్బులు ఇచ్చేది తన ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవటం కోసమే తప్పితే పేదరికాన్ని ఏమండి 2015 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గడప నుంచి అమెరికాలో ఉన్నారు మేడం. అది ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో 10 ఇళ్ళకి ఒకడో, ఎస్సీ ఎస్టీలో 10 ఇళ్ళకి ఒకడో. 2020 వరకు ఇతను వచ్చే వరకు చాలా ఇతనేదో అదేదో చెప్తారు మేడం, ఈయన నేను స్కూల్ ఏం బాగు చేసావు గురు, పెయింట్లు వేసావు, బల్లలు పాత, ఎందుకంటే ఏళ్ల తరబడి ఉన్నాయి. తప్పేముందు, ఏదో ఒక పని చేయాలిగా టచ్ చేసావు. ఇంగ్లీష్ మీడియం అని అన్నారు. టీచర్లు లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టి ఏంటి ప్రయోజనం? డిఎస్సి ఎక్కడ పెట్టావు? ఎంతమందిని మోసం చేశారు మీరు? టీచర్స్ తో మందు షాపుల దగ్గర నిలబడతారా మీరు? ఇన్ని అరాచకాలు టౌన్ లో అండి. అడ్డ మీదకి వచ్చేసి వాళ్ళు పనులు చేసుకుని రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళకి అన్న క్యాంటీన్ అని పెడితే, అన్న క్యాంటీన్ తీసేసావయ్యా, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా. బేసిక్ గా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీకి అభిమానించే, గౌరవించే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, బేసిక్ గా బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, సంపాదించుకోవటం తప్ప. ట్రస్ట్ మీ, ఏమీ నాలెడ్జి లేదు ఆయనకి. ప్రభుత్వం, పరిపాలన, ప్రజలకి అధికారులకి మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలు, అధికారులకి రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్న నాయకులకి ఉండాల్సిన సంబంధాలు, వీటి గురించి జీరో అవగాహన. ఎక్కడ ప్రెస్ మీట్లు ఉండవు. సాక్షిలో చెప్తే అదే, లేదంటే సాక్షి చెప్పిందని కానీ యూట్యూబ్ ఛానల్స్. 10 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు బాగుపడటానికి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిట్టి, వాళ్ళ ఫ్యామిలీలను తిట్టి, దానికి హైదరాబాద్లో కూర్చున్న ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ కొన్ని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కామెడీలు చేసినాయి, ఫ్యామిలీస్ ని హెరాస్ చేసినాయి. చంద్రబాబు నాయుడు అనే ఒక మహనీయుడు, నేను ఈరోజు చెప్తున్నా, నేను ప్రశ్నించా. ప్రత్యేక హోదా కోసం ఒక హద్దు దాటి కూడా ప్రశ్నించా. కానీ నేనేనాడు గౌరవపరచలే ఆయన్ని. నేను ఏనాడు ప్రశ్నించు, మాట్లాడు, 100 చెప్పు, నువ్వు అది తిన్నావు ఇది తిన్నావు అని చెప్పు. కానీ వ్యక్తిగత హననం, వ్యక్తి హననం చేయటం, క్యారెక్టర్ హననం చేయటం చాలా దుర్మార్గం. ఇప్పుడు చెప్పండి రాబాయ్, తలుచుకుంటే ఏం చేయలేరు మీలాగా అనుకుని ఒక్కడ బతకగలరా? అది మానవత్వమా? అది అరాచకం, ఆటవిక నయం. కానీ కొంతమందిని ఆటవికంగానే వాళ్ళని సెట్ చేయాలి మేడం. ఖచ్చితంగా చేద్దాం.
ఖచ్చితంగా సెట్ చేద్దాం మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.